5 ఐపీఎల్ టైటిల్స్, 10 సార్లు రన్నరప్. ఆ జట్టులో పేరు తెచ్చుకుంటే చాలు టీమిండియా క్యాప్ పెట్టుకోవాల్సిందే. ఇది ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం. అసలు సిఎస్కే లేని ప్లే ఆఫ్స్ ను ఊహించుకోవడం చాలా కష్టం. ఏ సీజన్ లోనైనా ప్లే ఆఫ్స్ లో సిఎస్కే కు ఒక స్థానం ఫిక్స్ అవ్వాల్సిందే. మిగతా 3 స్థానాల కోసం ఎవరనేది డిసైడ్ చేసుకోవాలి. అలాంటి జట్టు ఇప్పుడు పాయింట్ల టేబుల్లో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఇది చూసి చెన్నై అభిమానులు, ముఖ్యంగా ధోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ ధోని కెప్టెన్సీ లో పస తగ్గిందా? అలాగే చివర్లో కొన్ని మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్ కూడా అంతంత మాత్రమే. ఇప్పటి వరకు జరిగిన ఈ సీజన్ లో 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్ల్లో విజయం మాత్రమే సాధించింది. నిన్న గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 89 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇలాంటి దూకుడు బ్యాటింగ్ చేయలేని కారణంగానే ఈ సీజన్ లో సిఎస్కే ఓటమి పాలైంది. ప్లే ఆఫ్ కు వెళ్లకుండా ఇంటి దారి పట్టింది. ఇదే క్రమంలో ఇక ధోని చెన్నై జట్టు నుంచి వీడుతున్నాడనే వార్తల నేపథ్యంలో, అంటే తాను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాడన్న వస్తున్న వార్తలపై మ్యాచ్ అనంతరం ధోని స్పందించాడు. గుజరాత్ తో మ్యాచ్ అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధోని తన రిటైర్మెంట్ పై సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. తాను వచ్చే సీజన్ లో ఆడతానని చెప్పలేదు, అలా అని ఆడనని చెప్పలేదు. వచ్చే సీజన్ పై నిర్ణయం తీసుకునేందుకు తనకు 4 నుంచి 6 నెలల సమయం ఉన్నట్లు ధోని పేర్కొన్నాడు. రిటైర్మెంట్ కు ఆట తీరు కాలమానం కాదని ధోని అన్నాడు. సరిగ్గా ఆడని వారు రిటైర్ అవ్వాలంటే చాలా మంది ప్లేయర్లు తమ 22 వయసులోనే రిటైర్ అవ్వాల్సి ఉంటుందని అన్నాడు. అయితే ధోని ఇక్కడ ఓ విషయం మర్చిపోయాడు. 22 వయసులో సరిగ్గా ఆడకపోయినా ఆ తర్వాత ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 43 తర్వాత పరిస్థితి అలా ఉండదు. కాకపోతే వచ్చే సీజన్ లో ఆడాలా వద్దా అనేది ధోని వ్యక్తిగత విషయం. ఒకవేళ బరిలోకి దిగి ఈ సీజన్ లో మాదిరే వచ్చే సీజన్ లో అతడు ఇదే మాదిరి ఆడితే ఉన్న క్రేజ్ కాస్త పోయి పెద్ద జోకర్లా మిగిలే అవకాశం